అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ఆర్థిక రహస్యాన్ని ఛేదించబోతున్నాం. అదేంటంటే హోల్డింగ్ కంపెనీలు. వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా దీని వెనక ఉన్న కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ₹100 విలువ చేసే ఆస్తిని ఎవరైనా ₹16కి అమ్ముతారా? అసలు ఎలా సాధ్యం? వినడానికే చాలా వింతగా ఉంది కదూ. కాని స్టాక్ మార్కెట్లో ఇది మామూలే, నిజంగా జరుగుతోంది. అవును, మీరు విన్నది నిజమే. ఏకంగా 84% డిస్కౌంట్. అరే, ఇదేదో స్కామ్ అయ్యుంటుంది, ఏదో మోసం అనుకోవద్దు. ఇది 100% చట్టబద్ధమైనదే. పైగా చాలా ఏళ్లుగా ఇలాగే నడుస్తోంది. ఈ నెంబర్లు చూస్తే మీకే అర్థమవుతుంది. ఉదాహరణకి బీబీటీసీ అంటే బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్. మనందరికీ తెలిసిన బ్రిటానియా కంపెనీ ఉంది కదా, అందులో ఈ బీబీటీసీకి 50.54% వాటా ఉంది. ఈ వాటా విలువ అక్షరాల 73,000 కోట్ల రూపాయలు. కానీ మార్కెట్లో మొత్తం బీబీటీసీ కంపెనీ విలువ ఎంతో తెలుసా? కేవలం 11,821 కోట్లు మాత్రమే. అంటే ఏంటి? దాదాపు 73,000 కోట్ల విలువైన ఆస్తి కేవలం 12,000 కోట్లకే దొరుకుతోందన్నమాట. ఇదే ఆ 84% డిస్కౌంట్ అంటే. సరే, ఈ ఫైనాన్షియల్ పజిల్నే మనం స్టెప్ బై స్టెప్ ఎలా సాల్వ్ చేయబోతున్నామో చూద్దాం. ముందుగా ఈ 84% డిస్కౌంట్ గురించి చూశాం కదా. తరువాత అసలు ఈ హోల్డింగ్ కంపెనీ అంటే ఏంటో సింపుల్గా తెలుసుకుందాం. ఆ తర్వాత ఇంత భారీ డిస్కౌంట్ ఎందుకుంటుందో కారణాలు చూద్దాం. ఇక చివరగా ఇది మనకొక మంచి అవకాశమా లేక డబ్బులెరుకుపోయే వాల్యూ ట్రాపా అనేది కూడా తేల్చేద్దాం. రైట్, ముందుగా బేసిక్స్కి వెళ్దాం. అసలు హోల్డింగ్ కంపెనీ అంటే ఏంటి? దీన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక తల్లి పిల్లల మోడల్లాగా ఊహించుకోవచ్చు. చాలా సింపుల్గా చెప్పాలంటే హోల్డింగ్ కంపెనీ అనేది ఒక తల్లి లాంటిదన్నమాట. ఈ కంపెనీ సొంతంగా బిస్కెట్లమ్మదు, కార్లు తయారు చేయదు. అది ఏం చేస్తుందంటే ఈ పనులన్నీ చేసే పిల్ల కంపెనీలలో షేర్లను కొనిపెట్టుకుంటుంది. సో ఆ పిల్ల కంపెనీల విలువ పెరిగితే ఆటోమేటిక్గా ఈ తల్లి కంపెనీ విలువ కూడా పెరుగుతుంది. అయితే ఇందులో మళ్లీ 2 రకాలుంటాయి. ఒకటి ఆపరేషనల్ హోల్డింగ్ కంపెనీ. అంటే ఇది వేరే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడమే కాకుండా తనకంటూ సొంతంగా కొన్ని బిజినెస్లు కూడా నడుపుతుంది. రెండోది ప్యూర్ హోల్డింగ్ కంపెనీ. ఇది కేవలం వేరే కంపెనీల షేర్లను మాత్రమే కలిగి ఉంటుంది. వాటి నుంచి వచ్చే డివిడెండ్లే దీనికి ఆదాయం. ఈ తేడా ఎందుకు ముఖ్యమో మనం ముందు చూద్దాం. మరి వీటి విలువ ఎలా కడతారు? జనరల్గా నెట్ అసెట్ వాల్యూ లేదా ఎన్ఏవి అనే పద్ధతిని వాడతారు. చాలా సింపుల్ లెక్క ఇది. కంపెనీ దగ్గర ఉన్న అన్ని ఇన్వెస్ట్మెంట్స్ విలువను కలిపి దాని అప్పులను తీసేయడమే. పేపర్ మీద చూస్తే ఇది చాలా సింపుల్. సరే, ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. పేపర్ మీద లెక్క ఇంత సింపుల్గా క్లియర్గా ఉన్నప్పుడు మార్కెట్ ఎందుకు ఇంత పెద్ద డిస్కౌంట్ ఇస్తోంది? ఈ మిస్టరీ వెనుక ఉన్న లాజిక్ ఏంటో ఇప్పుడు విడమర్చి చూద్దాం. దీనికి ఒక్క కారణమని చెప్పలేం, చాలా కారణాలున్నాయి. మొట్టమొదటిది, మనకు డైరెక్ట్ కంట్రోల్ ఉండదు. మనం ఒకవేళ బ్రిటానియాలో నేరుగా ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీ నిర్ణయాల్లో మనకు కొంతైనా సే ఉంటుంది. కానీ హోల్డింగ్ కంపెనీ ద్వారా వెళ్తే ఆ కంట్రోల్ ఉండదు. రెండవది డబుల్ టాక్సేషన్. పిల్ల కంపెనీ లాభం సంపాదించినప్పుడు ఒకసారి, ఆ లాభాన్ని తల్లి కంపెనీ డివిడెండ్గా తీసుకున్నప్పుడు ఇంకోసారి ట్యాక్స్ పడే అవకాశం ఉంటుంది. దీనికి తోడు ఆ హోల్డింగ్ కంపెనీని నడపడానికయ్యే ఖర్చులు, మేనేజ్మెంట్ డివిడెండ్ డబ్బును సరిగ్గా వాడుతోందో లేదో అనే టెన్షన్, కొన్నిసార్లు కంపెనీ స్ట్రక్చర్ చాలా కాంప్లెక్స్గా ఉండటం, ఇలా చాలా ఉన్నాయి. అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ డిస్కౌంట్ ఎప్పుడు తగ్గుతుందో, అసలు తగ్గుతుందో లేదో తెలియదు. దానికి సంవత్సరాలు, కొన్నిసార్లు దశాబ్దాలు పట్టొచ్చు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటుంది. ఈ డిస్కౌంట్లు ఈ రోజు కొత్తగా వచ్చినవి కావు, కొన్ని దశాబ్దాలుగా ఉన్నాయి. మార్కెట్ వీటిని సరిచెయ్యాలనే రూల్ ఏమీ లేదు. అందుకే ఇది చాలా ప్రమాదకరమైన వాల్యూ ట్రాప్ అయ్యే అవకాశముంది. అంటే చౌకగా ఉందని కొంటాం, కాని అది ఎప్పటికీ చౌకగానే ఉండిపోతుంది. సరే, ఇప్పుడిదాకా ప్రాబ్లమేంటో చూసాం. ఇప్పుడు సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. ఒక హోల్డింగ్ కంపెనీని చూసినప్పుడు అది నిజంగా ఒక మంచి అవకాశమా లేక మనల్ని ఇరికించే ఒక ఉచ్చా అని ఎలా కనిపెట్టాలి? ఎందుకంటే అప్పుడప్పుడు ఈ వాల్యూ అనేది బయటపడుతుంది. ఎప్పుడూ డిస్కౌంట్ అలాగే ఉండిపోదు. కొన్నిసార్లు ఊహించని అద్భుతాలు జరుగుతాయి. ఈ ఎల్ఎస్ ఇన్వెస్ట్మెంట్స్ కథ వింటే మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఏళ్ల తరబడి ఈ స్టాక్ ధర జస్ట్ ₹3. ఎవ్వరూ దీన్ని కన్నెత్తి కూడా చూడలేదు. కానీ ఈ కంపెనీకి ఏషియన్ పెయింట్స్లో 1,000 కోట్లకు పైగా విలువైన వాటా ఉంది. సడన్గా అక్టోబర్ 2024లో సెబీ ఇలాంటి స్టాక్స్ కోసం ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. అంతే, ఒక్కసారిగా దాని ధర షేరుకి ₹2,36,000 దాటిపోయింది. ఆలోచించండి, కంపెనీలో ఏమీ మారలేదు, కేవలం ఒక రూల్ మారింది. మార్కెట్ దాన్ని చూసే విధానం మారింది. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. ఆ దాగి ఉన్న విలువ బయటకు రావడానికి ఏదో ఒక ట్రిగర్, అంటే ఒక బలమైన కారణం కావాలి. ఈఎల్ఎస్ విషయంలో సెబీ తెచ్చిన కొత్త రూలే ఆ ట్రిగర్. అందుకే ఏదైనా హోల్డింగ్ కంపెనీని చూసినప్పుడు ఈ 5 ప్రశ్నలు తప్పకుండా వేసుకోవాలి. 1. ఇప్పుడున్న డిస్కౌంట్ దాని పాత హిస్టరీతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉందా? 2. ఆ హోల్డింగ్ కంపెనీ లోపలున్న బిజినెస్లు స్ట్రాంగ్గా ఉన్నాయా? 3. మేనేజ్మెంట్ మంచిదా? షేర్ హోల్డర్ల గురించి ఆలోచిస్తోందా? 4. డిస్కౌంట్ తగ్గడానికి ఏదైనా ట్రిగర్, అంటే ఏదైనా కారణం కనపడుతోందా? ఇక 5వది, అన్నింటికన్నా ముఖ్యమైనది,
సంవత్సరాల తరబడి వేచి చూసే ఓపిక మనకు ఉందా? చివరగా ఒక్క విషయం గుర్తుంచుకోండి, మన పని కేవలం అతిపెద్ద డిస్కౌంట్ ఎక్కడ ఉందో వెతకడం కాదు. ఆ డిస్కౌంట్ తగ్గడానికి ఒక బలమైన స్పష్టమైన కారణం ఎక్కడైతే ఉందో అలాంటి కంపెనీని వెతకడం మన పని. అదే ఒక వాల్యూ ట్రాప్కి, ఒక నిజమైన గోల్డెన్ ఆపర్చునిటీకి మధ్య ఉన్న తేడా. సో నెక్స్ట్ టైం ఒక హోల్డింగ్ కంపెనీ చాలా చౌకగా కనిపిస్తే అది ఎందుకు చౌకగా ఉంది అని మాత్రమే కాదు, దాన్ని ఏది మార్చగలదు అని కూడా ఆలోచించండి.